మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ ని ఏసీపీ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులని పరిశీలించడంతో ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయడంతో గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్ కేసులు వివరాలకి సంబంధించిన రికార్డులని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల కట్టడి కోసం అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేక చర్యలకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దని, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు విజిట్లు చేస్తూ అన్ని రికార్డులు పరిశీలించడంతో పాటు అధికారులకి, సిబ్బందికి సూచనలు చేయాలని, ముందస్తు సమాచార సేకరణ అవసరమని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి పాల్పడే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన కట్ట చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు వార్షిక నివేదికల ప్రకారంగా మేము ఈరోజు ఈ భీమారం పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ముఖ్యంగా కొత్తగా వచ్చిన పీసీలకి ప్రొఫెషనల్ లైఫ్లో ఎట్లా ఇది చేయాలని చెప్పి వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. వారికి నియమాలు, నిబంధనల గురించి, తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, పోలీసు ప్రజల్లో ఉన్న సత్సంబంధాల గురించి, ముఖ్యంగా డిసిప్లిన్ గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది, వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో క్రైమ్స్ ఫైల్ అని, సిడి ఫైల్ అని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో ఎక్కడైతే స్లాగ్ మిస్ ఉన్న దగ్గర తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో 80% పోలీసింగ్ అంతా కూడా 20% క్రైమ్ ఉంటుంది. ఇక్కడ 20%, 10%. ఈ 80% మన ఇన్పుట్ అంతా కూడా 20% ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేస్తే క్రైమ్ అనేది చాలా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దానిపైన ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి ఇక్కడున్న ఎస్ఐ గారికి, తర్వాత మిగతా సిబ్బందికి ఇది చేయడం జరిగింది. అదేవిధంగా మనం రికార్డ్స్ ప్రతిది కూడా ప్రతి పిఎస్లో ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ ప్యాటర్న్, అంటే దొంగతనాలు కానీ, మోసాలు కానీ, వివిధ క్రైమ్స్ కానీ ఏ రకంగా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఆ యాక్సిడెంట్లో మనం ఎన్ని రిపోర్ట్స్ మనం సబ్మిట్ చేసినాం, ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మీద మనం ఎలాంటి సూచనలు చేసినాం, తర్వాత అక్కడ సూచికలు, ఎలాంటి సూచికలు కానీ, ప్రమాద హెచ్చరికలు కానీ ఏర్పాటు చేసినాం, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దొంగతనాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ అఫెండర్స్ ఎంతమంది ఏ రకంగా వాళ్ళ బిహేవియర్ ఉన్నది, వాళ్ళ గుడ్ బిహేవియర్, వాళ్ళ యొక్క పరిగణలోకి తీసుకొని కొత్తగా అయిన వాళ్ళకి నేర చరిత్ర గల ఒక షీట్ ఓపెన్ జరుగుతుంది. పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరాలు పూర్తిగా మానుకున్న వ్యక్తులని 10-12 years నుంచి ఎలాంటి క్రైమ్ లేని వ్యక్తులని మనం ఆ షీట్స్ కూడా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా బాడీ ల్యాపింగ్ చేసే రౌడీ షీటర్స్ అంతకుముందు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా వెరిఫై చేసి కొత్తగా రౌడీ షీట్ ఎవరైతే కొత్తగా అఫెన్సులు చేసినా వాళ్ళని రౌడీ షీటు నమోదు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం పాత వాళ్ళు ఎవరైనా 10 years నుంచి క్రైమ్ లేకపోతే వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది. ఈ క్రైమ్ రికార్డ్స్ అన్నీ కూడా ఈ దొంగతనాలు కానీ, చీటింగ్స్ కానీ, తర్వాత ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నిటిపైన కూడా విలేజ్ వైజ్గా, ఏరియా వైజ్గా, తర్వాత ఈ ప్రాంతం వైజ్గా మనం రివ్యూ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తనిఖీ చేసి తగిన సూచనలు ఎస్ఐ గారికి, ముఖ్యంగా మా మహిళా ఎస్ఐ, భీమారం మహిళా ఎస్ఐ గారికి మరియు మా సిఐ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారంగా నెక్స్ట్ రాబోయే రోజులలో మనం ఎలాంటి బెటర్ యాక్షన్, పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, పీస్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి మనం బెటర్ యాక్షన్ చేయాలి. ముఖ్యంగా గాంజా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కూడా ఒకప్పుడు ఇది, గాంజా ప్రభావిత ప్రాంతం కూడా ఇది. కాబట్టి గాంజా కూడా ఈ మనకు ఛత్తీస్గఢ్ దగ్గరలో ఉంది, తర్వాత మనకు మహారాష్ట్ర పక్కనే ఉంది. కాబట్టి గాంజా ట్రాన్సిట్ పాయింట్గా ఇది ఎక్కువ ఇదవుతుంది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ 1 yearలో గాంజా విముక్తి ప్రాంతం, తర్వాత మావోయిస్టు విముక్తి ప్రాంతంగా ఈ భీమారం ఏర్పాటు చేయాలని చెప్పి మేము తగిన సూచనలు మా ఎస్ఐ గారికి